నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా సరే ఫేస్బుక్లో న్యాయమూర్తుల్ని కానీ న్యాయస్థానాలు కానీ కామెంట్ చేస్తే అది కంటెంప్ట్ అవుతుందా? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ డికే సింగ్ ఒక ఎక్స్ ఎమ్మెల్యే అలాగే అతని సిండికేట్ మెంబరు కేరళ యూనివర్సిటీ ఆర్ రాజేష్ కోర్టు ఆదేశాలను కామెంట్ చేయడం జరిగింది. ఇట్లా కామెంట్ చేసినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసు ఇచ్చి అతన్ని కోర్టులో అపేర్ అవ్వాలి అని ఆదేశాలు ఇచ్చారు కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి. కేరళ హైకోర్టు సోమోటు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసింది ఎక్స్ఎమ్మెల్యే ఆర్ రాజేష్ గారి పైన. ఫేస్బుక్లో జూలై 6, 2025 నాడు సింగ్ పరివార్ పైన పోస్ట్ పెట్టినందుకు అసభ్యకరమైన బేస్లెస్ ఎలిగేషన్స్ పోస్టులు పెట్టినందుకు పర్సనల్గా కామెంట్ చేసినందుకు అతని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇట్లా న్యాయమూర్తుల పైన అవమానకరమైన కామెంట్లు పోస్ట్ చేసినందుకు ఇటువంటి శిక్ష విధించడమే అని సద్ కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డికే సింగ్ గారు నోటీసులు ఆర్డర్ చేయడం జరిగింది. ఈ నోటీసుల ద్వారా మనకి తెలిసేదేంటి, ఏ న్యాయమూర్తులపైనైనా ఏ న్యాయస్థానాలపైనైనా ఇటువంటి కామెంట్స్ చేస్తే అది కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.